హలో అండి. సో అందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? హౌ డూ పీపుల్ వ్యూ యూ? అంటే మీరు కలిసిన వాళ్ళు కానీ, మీతో పరిచయం ఉండేవాళ్ళు కానీ అసలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? సో మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు? ఏ ఆరాలో ఉన్నారు? అందరూ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఏం అనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద మూన్, ద హియరోఫెంట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో మీ గురించి చాలా హైగా అనుకుంటున్నారండి జనాలు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేదంటే ఇన్ జనరల్ మీరంటే పెద్దగా తెలియని వాళ్ళు కూడా మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా పెద్ద స్ట్రాటజిస్ట్. అంటే ఏంటంటే మీరు అన్ని సీక్రెట్గా పెడతారు, ఏది కూడా ఓపెన్గా చెప్పరు, అన్ని సీక్రెటివ్గా పెట్టుకుంటారు. మీరు ఎవరిని అంత తొందరగా నమ్మరు. మీకంటూ మీకు ఒక అభిప్రాయాలు ఉన్నాయి, మీకంటూ మీకు ఒక అవగాహన ఉంది. అంటే ఎదుటి వాళ్ళని ఎలాగ అసెస్ చేయాలి అనేది మీకు ఆ నాలెడ్జ్ ఉంది. ప్లస్ మీ దగ్గర ఏంటంటే ఒక హిడెన్ వెల్త్ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, వెరీ ప్రాస్పరస్గా ఉన్నారు. ప్లస్ మీ దగ్గర హిడెన్ వెల్త్ ఉంది. అది మీ హెల్త్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే మీకు చాలా డబ్బు ఉంది కానీ మీరు బయటికి చూపించట్లేదు. సో మీరు చాలా ధనవంతులు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ మీరు ఒక గ్రేట్ లీడర్, అంటే చాలా మెచ్యూర్డ్ పర్సను. మీరు వయసులో చిన్నవారైనా పెద్దవారైనా సరే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సను అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. డబ్బులకైతే మీకు ఎటువంటి లోటు లేదు. కాకపోతే మీ మనసులో ఉండే భయాలు, ఇల్యూషన్స్ వల్ల మీరు ఎవరిని పెద్దగా నమ్మరు. 5 of cups, 2 of cups, 8 of wands. ఓకే. సో వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు పాస్ట్లో ఎవరితోనో ఒక బ్రేకప్ కానీ, లేదంటే విడిపోవడం కానీ జరిగింది. సో మీరు ఎప్పుడు ఆ సాడ్నెస్లో ఉంటారు, వాళ్ళని మిస్ అవుతూ ఉంటారు. సో మీకు లైఫ్లో లేనిది ఏంటంటే ఒక ప్రేమ మాత్రమే. బట్ అది కూడా మీకు హిడెన్గా పెట్టారా అనుకుంటున్నారు. అంటే మీకు వేరే వాళ్ళతో ఎవరితో అయినా కనెక్షన్ ఉంది, మీరు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నారు కానీ దాన్ని హిడెన్గా పెట్టారు. సో మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ చాటింగ్లు చేయటం కానీ, ఫోన్లో మాట్లాడటం కానీ, ఇలాగా మీకు ఏదో సీక్రెట్ అఫైర్ ఉంది అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. కానీ మీరు చాలా ప్రేమపూర్వకమైన మనిషి, చాలా కలుపుగోలు మనిషి, చాలా బాగా మాట్లాడతారు. అంటే గలగల మాట్లాడటము, ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండటము, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీకంటూ మీకు ఒపీనియన్స్ ఉంటాయి, అది మాత్రం మీరు సీక్రెటివ్గానే పెడతారు. సో ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే మీ లైఫ్ ఒక సీక్రెట్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. అంటే ఏది కూడా మీరు వాళ్ళకి చెప్పరు, ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకే మీరు చెప్తారు కానీ ఓపెన్గా మీరు ఏది కూడా మీ మనసులో ఉండే విషయాలు చెప్పరు అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.